స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక 5 మిస్టేక్స్ అయితే అస్సలు చేయకూడదు. అవేంటో నేను ఈ వీడియోలో చెప్తా. కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకు ఈ టిప్స్ అయితే యూజ్ అవ్వచ్చు. ఇవి నేను పాటించిన అనమాట, అందుకే నాకు తొందరగా వచ్చింది. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి ఇలాంటి చైర్లు అయితే వాడొద్దు, ఎందుకంటే వెనక్కి జారిపోతూ ఉంటాం, మనకు కుట్టడానికి ఇబ్బంది అవుతుంది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి. ఇలా స్టూల్ టైప్ ఉన్నదాన్ని అయితే వాడండి, గ్రిప్ బాగుంటుంది. మనం మిషన్ తొక్కేటప్పుడు కూడా రెండు కాళ్ళు ఒకే దగ్గర పెట్టకుండా ఒకటి పైకి ఒకటి కొంచెం కిందికి పెట్టుకుంటే మనకు గ్రిప్ మంచిగా దొరుకుతుంది అనమాట. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోల కోసం మీకు యూజ్ అవ్వచ్చు. వీడియో నచ్చితే ఎవరికైనా షేర్ కూడా చేయండి. థర్డ్ మిస్టేక్ ఏంటంటే కుట్టుని పెద్దగా పెట్టి కుట్టుకోవడం. కుట్టునైతే ఎప్పుడు 2.5లో పెట్టుకోవాలండి. ఇక్కడ ఒక స్క్రూ ఉంది కదా, అది మాత్రం మనకి బయటికి కనిపిస్తే కుట్టు సరిగ్గా రాదనమాట. ఫోర్త్ మిస్టేక్ ఏంటంటే స్టార్టింగ్ మనకు రాకపోయినా కూడా డైరెక్ట్ మోటార్ని వాడడం. ఇలా అయితే అసలు చేయొద్దు. కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకైతే ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ చూపించిన మార్కర్స్, ఒక సీజర్, టేపు, చిన్న స్కేల్ ఉంటే చాలు. మిషన్ కొన్న కొత్తలో దాన్ని అయితే బాగా తొక్కాలన్నమాట, ఎందుకంటే అది ఫ్రీ అవుతుంది పార్ట్స్ అన్నీ. 2-3 డేస్కి ఒకసారి ఆయిల్ అయితే వేసుకోండి. అక్కడ ఆయిల్ అని రాసి ఉంటుంది, అందులో మాత్రమే ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసుకుంటే కొంచెం ఫ్రీగా మూవ్ అవుతుందన్నమాట మిషన్ అయితే. ఫిఫ్త్ మిస్టేక్ ఏంటంటే దారం సరిగ్గా పెట్టకపోవడం అనమాట. దారం ఎప్పుడైనా మన వైపు చూసేలా పెట్టుకోవాలన్నమాట. దారం ఎలా పడితే అలా పెడితే మాత్రం కుట్టు అనేది మంచిగా రాదు, చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పెట్టాలి. వీడియోలో చూపిస్తున్నట్టు నిదానంగా పెట్టుకోండి, కుట్టు బాగా వస్తుంది. కొత్తగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకైతే కొన్ని టిప్స్ ఇస్తాను, అవైతే నేను యూజ్ చేసిన, అందుకే మీకు చెప్తున్నా. టిప్స్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి దారం పోయడం అనేది రాదనమాట. దాన్ని టైట్గా మిర్చి అయితే చుట్టుకొని స్టార్టింగ్లో, తర్వాత చిన్నగా అయితే నేర్చుకోవచ్చు. అది ఈ మిషన్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్, రివ్యూ మొత్తం నేను వేరే వీడియో అయితే చేశాను, ఒకసారి మన ఛానల్లో చెక్ చేసుకోండి. ఇది పెద్ద మిషన్ అని చెప్పా కదా, పెద్ద మిషన్ అంటే ఒక టేబుల్ ఎక్స్ట్రా వస్తుంది అంతే. ఇంకో టిప్ ఏంటంటే బాబిన్ పెట్టుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా దారం పెట్టుకోవాలన్నమాట. చూపిస్తున్నాను, వీడియోలో చూడండి. బాబిన్లో దారం కరెక్ట్గా పెట్టుకుంటే మనకు కుట్టు అనేది నీట్గా వస్తుంది, పుసకుట్టు లాంటివన్నీ రావు. దారం కూడా టైట్గా పోసుకోవాలన్నమాట, కొంచెం లూజ్ ఉన్నా కూడా కుట్టు అంతా గలీజ్గా వస్తుందన్నమాట. కుట్టు నీట్గా ఉండాలంటే ఎప్పుడైనా మిషన్లో పైన కానీ బాబిన్లో కింద కానీ దారం అయితే మంచిగా ఫిక్స్ చేసుకోవాలి, అప్పుడే నీట్గా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టు అయితే బాబిన్ని ఫిక్స్ చేయండి. అది చేసినప్పుడు ఒక సౌండ్ అయితే వస్తుంది, సౌండ్ వస్తే అది కరెక్ట్గా ఫిక్స్ అయినట్టు అనమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అసలు నాకు స్టార్టింగ్లో ఏం తెలియదు అనమాట. నేను యూట్యూబ్లో చాలా సెర్చ్ చేసిన, కానీ నాకైతే ఆన్సర్ ఎక్కడ దొరకలేదు. దారం పెట్టడం, బాబిన్లో ఎలా కరెక్ట్గా పెట్టడం అనేది ఎవరు సరిగ్గా చూపించలేదు, అందుకే నేనైతే ఈ వీడియో చేయాలనుకున్నా. నాలాగా అస్సలు ఏం తెలియని వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. నేను కూడా ఇవి నేర్చుకొని ఇప్పుడు మీకు చెప్పగలుగుతున్నా కాబట్టి. ఇంకొక టిప్ ఏంటంటే దారం ఎప్పుడైనా బాబిన్లో నుంచి పైకి తీసిన తర్వాతే మనం కుట్టడం స్టార్ట్ చేయాలి, అలా తీయకుండా మనం డైరెక్ట్ కుట్టకూడదనమాట. మనం ఎప్పుడైనా కుట్టేటప్పుడు 2.5లోనే ఉండాలి కుట్టు అనేది. మనం బ్లౌజ్కి చేతి పని చేసేటప్పుడు ఒక కుట్టేస్తాం కదా, ఈ చేతి పని చేసిన తర్వాత ఇప్పుకునేలాగా దాన్ని మాత్రమే కుట్టు 4లో పెట్టి కుట్టాలి, మిగతాది ఏదైనా 2.5లోనే పెట్టి కుట్టాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఖాళీ మిషన్ అయితే ఎక్కువ తొక్కండి, ఎందుకంటే మనం తొక్కేటప్పుడు అది వెనక్కి వెళ్తే సూది ఇరుగుతుంది కదా, ప్రాక్టీస్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు నేను మీకు మొత్తం చూపించా కదా, కుట్టు ఎలా వస్తుంది అనేది చూపిస్తానమాట. నేనైతే చాలా పల్చటి క్లాత్ని తీసుకున్నా, అయినా మనం దారం కరెక్ట్గా పెట్టాం కాబట్టి కుట్టు కూడా నీట్గా వస్తుందన్నమాట. చూడండి ఎలా వచ్చిందో కుట్టు, చాలా నీట్గా వచ్చింది కదా. ఇలాంటి టిప్స్ అండ్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.